ఈ సజీవుల గురించి ఎవరోసానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి దినమున నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి, నీ సువార్త ప్రకటించాలని నీ బిడ్డలు అందరూ ఆశ కలిగి ఉన్నారు నాయన. ఆశ కలిగే ప్రాణాలను మీరు తృప్తిపరచండి తండ్రి. ఆయా ప్రయాణం అంతట్లో మీకు సహాయం చేయండి నాయన. ఈ అడ్డతీగల గ్రామంలో నాయన, మన్యం గ్రామంలో ఎక్కడైతే నాయన తండ్రి నీ ఆత్మలు ఉన్నాయో మాకు తెలియదు నాయన తండ్రి. మీరు ప్రేరేపించండి, వారితో మీరు మాట్లాడండి అయ్యా, వారిని పిలిపించండి అయ్యా. ఇది అక్కడ ఎటువంటి దురాత్మశక్తులు, అంధకార శక్తులు, శక్తులు ఏలుబడి చేయండి. ఏ సున్నామన కంచి బాబు ఆ స్థలమంతా పరిశుద్ధపరచండి నాయన. ఇంకా పగలంతా నాయన నేను స్తుతించి అయ్యా రాత్రి సమయంలో నాయన తండ్రి, మరియు నాయన తండ్రి నీ గురించి సాక్ష్యం ఇచ్చి వాక్యం చెప్పి అయ్యా అనేక బిడ్డలను నాయన నీ వైపు తిప్పడానికి నాయన ఒక మంచి తెలివి జ్ఞానం ఇవ్వండి. ప్రయాణంలో మిత్రులు సాయం చేయండి, ఇక్కడ రావాల్సిన త్వరగా రావటానికి సాయం చేయండి. అలాగే నాయన తండ్రి ఉప్పాడి నుండి వచ్చినటువంటి వాటలు నాయన క్షేమంగా వారి ప్రయాణం తండ్రి చేస్తూ మమ్మల్ని కలుసుకొని అందరినీ కలిసి నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను మహింపరిచి మాకు అందరికీ దయచేయమని. మరి ఇదిగో నాయన బిడ్డలు అందరూ ఏ అయితే ప్రయాసపడ్డారో నాయన ఆ ప్రయాసకి ప్రతిఫలం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన నీ దైవ సేవకుడు నాయన తండ్రి దేవ సహాయాన్ని, అలాగే సింగ్ గారిని, ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన. వారి పేర్లు మాకు తెలియకపోయినా అయ్యా మర్చినా నువ్వు మరువన దేవుడివి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని. ఎల్లవెల్ల నీ కృపా కనికరించి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలండి అందరికీ. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ప్రార్థన. స్తోత్రం 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 స్థుతి మేలతో పడవలసిన మా ఘనమైన జీవ గరుడ మహోన్నతుల మహిమలితుల యువత నేను యొక్క స్వార్థ్యముని మీరు ఎన్నుకొని ఈరోజు తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి అయినా మేమందరూ ఏకముగా కూడి తండ్రి అయినా ఈ చుట్టుపక్కల తండ్రి యొక్క నీ రాజ్య స్వార్థను పంచడానికి ప్రయత్నించిన దేవా ఇగో తండ్రినైనా మేము తండ్రినైనా మీ పని కొరకు తండ్రినైనా మీరు మా ఏళ్ళ చేసిన ఈ యొక్క కార్యములు వివరించడానికి మేము ఇస్తుండగా తండ్రినైనా మాకు చూడండి. ఈ యొక్క కార్యక్రమం మీ మహిమార్థంగా జరిగిస్తారని మీ ప్రియకుమారును మా రక్షకుడైన యేసు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన మనవి వేడుకొని పని ప్రారంభిస్తున్నాము తండ్రి. పాపానికి మందు అడుగబడిన వారికి పిల్ల విందు, అడుగబడిన వారికి పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం ఉండుటకు మీ ఉండుటకు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. దేవునికి కృతజ్ఞతలు కలుగుగాక. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసయ్య దైవము చూడన్నా, చూడన్నా యేసయ్య దైవము చూడన్నా.
నారుడై పుట్టాడన్నా, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను మనకు ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించెను నన్ను, నాకు జయమిచ్చెను. ఓరన్నా ఓరన్నా చూడన్నా, యేసయ్యా దైవము చూడన్నా. దేవునికి కృతజ్ఞాస్తులు కలుగునుగాక. దయచేసి సువార్త టీం స్త్రీలకి పురుషులు కూడా తెలియజేసింది. ఒక సైడ్కి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొంచెం ధ్యానించుకుందాం. దయగల మా తండ్రి, నమ్మదగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన, ఈ దుక్కులపాడు గ్రామంలో నాయన తండ్రి, నీ సువార్త ప్రకటించడానికి నాయన అనేక మంది బిడ్డలను ప్రేరేపించావు. నీకు వందనాలు నాయన. నువ్వు గొప్ప దేవుడివి, సర్వశక్తిమంతుడు నాయన, సజీవుడు రాజా, నీకు వందనాలు నాయన. మరి ఈ గ్రామాన్ని మీరు రక్షించండి బాబు, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ గ్రామంలో నాయన ఎవరైతే ఇంకా ఉన్నారో అయ్యా, నిన్ను తెలుసుకోవాలని ఏ బిడ్డ అయితే ఆశపడుతుందో నాయన, ఆ బిడ్డతో ఈరోజు మీరు మాట్లాడండి, మహిమ పొందండి. అయ్యా, నువ్వు లోకముని ఎంతో ప్రేమించగలిగిన దేవుడు నాయన. అయ్యా, మమ్మల్ని ప్రేమించినట్లు నాయన ఈ గృహాన్ని కూడా, అయ్యా ఈ గ్రామాన్ని కూడా ప్రేమించండి. అయ్యా ఇదిగో నాయన తండ్రి, ఈ వాక్యం ద్వారా, ఈ సాక్ష్యాల ద్వారా, ఈ సువార్త ప్రకటనల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడటానికి మీ సహాయం చేయండి నాయన. అయ్యా, నువ్వు లోకముని ఎంతో ప్రేమించిన దేవుడివి. అయ్యా, నువ్వు మానవుల కొరకు నాయన రక్తము కార్చి అయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నాయన. అయ్యా, నువ్వు ఎంతో గొప్ప దేవుడు నాయన. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టి నీ స్వరక్తమిచ్చి అయ్యా మమ్మల్ని అందరినీ ఆయా జాతుల వారును ఆయా భాషల వారును నీ స్వరక్తమిచ్చి కొనుక్కున్న దేవుడు నాయన. అయ్యా, మరి ఈ గ్రామాన్ని కొనమని అడుగుచున్నాం రాజా. ఈ గ్రామంలో నాయన నీ ఆత్మలు ప్రేరేపించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తట్టి లేపండి బాబు, నీకు వందనాలు నాయన. నిజమైన దేవుడు నీవేని, యేసు క్రీస్తు ప్రభువే అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా ఇదిగో నాయన, బిడ్డలందరూ ప్రయాసపడి వచ్చారు నాయన. ఆ ప్రయాసకు ప్రతిఫలం దయచేయండి. ఈ గ్రామాన్ని ఒక్కసారి మరలా దర్శించండి రాజా, నీకు వందనాలు నాయన. ఈ గ్రామంలో ఇంకా ఎంతమంది నాయన తండ్రి, అయ్యా అనేక మంది బిడ్డలు నిన్ను ప్రేరేపించి నీకు ప్రేమ కలిగి అయ్యా మారటానికి సహాయం చేయండి నాయన. మమ్మల్ని అందరినీ మార్చిన దేవుడు నాయన. అయ్యా, వారిని కూడా మార్చమని అడుగుతున్నాం రాజా. వారందరూ నరకానికి వెళ్లకుండా ఒక ఆత్మను రక్షించటం నీకు అయ్యా, ఒక ఆత్మను నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. అయ్యా ఇదిగో నాయన, ఈ గ్రామంలో నాయన అనేక మంది బిడ్డలను రక్షించండి అయ్యా, అనేక మంది బిడ్డలను ప్రేరేపించండి నాయన. అయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నువ్వు లోకం ప్రేమించిన దేవుడు నాయన. అయ్యా, మరణంలోని జీవంలోనికి నెట్టగలిగిన దేవుడు నాయన. అయ్యా, మరణాన్ని గెలిచిన దేవుడు నాయన. అయ్యా, మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నాయన. అయ్యా అలాగే నాయన, ఈ అనేక మంది బిడ్డల కొరకు నాయన ఈ లోక రక్షకుడిగా వచ్చావు నాయన. తండ్రి, ఈ కుటుంబాలని, ఈ గ్రామాన్ని రక్షించండి నాయన. సువార్తికులు ఎక్కడైతే అడుగుపెట్టి వెళ్తున్నారో నాయన, ఆ గ్రామాలన్నీ కూడా దీవిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయన. అయ్యా, నీ మాట అగ్ని వంటిది, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. రాతి హృదయాలను తెరవండి, మెత్తని హృదయాలుగా చేయండి. ఎన్నిక లేని వారము నాయన, మేమందరమే నాయన మమ్మల్ని నిలబెట్టుకున్నావు. పెంట కుప్పల మీద నుండి మమ్మల్ని పైకి లేవనెత్తిన దేవుడు నాయన. ఈ గృహంలో మరి గ్రామంలో కూడా నాయన అనేక మంది బిడ్డలను నాయన మీరు లేపండి అయ్యా, వారితో మీరు మాట్లాడండి, మహిమ పొందండి రాజా. పాటల్లో మీరే ఉన్నారు అయ్యా, వాక్యంలో మీరు ఉన్నారు అయ్యా, అలాగే సాక్ష్యాల్లో మీరు ఉండండి అయ్యా. ఇదిగో నాయన, బిడ్డలందరూ కూడా నాయన నీ కొరకు ప్రయాసపడి అనేక గ్రామాల సువార్త ప్రకటిస్తూ ఉండగా మీరే మాతో తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి సార్, చెప్పండి.
గ్రామ ప్రజలందరికీ మరి మా యొక్క విన్నపాలు తెలియజేస్తున్నాము. దుప్పలపాలెం గ్రామం ప్రజలందరికీ మేము అనేక సంవత్సరాల నుండి అన్యులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువును మేము ఎలా తెలుసుకున్నాము, అలాగే మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవాలని, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని, లోక రక్షకుడని, ఏ పాపము లేనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని, నిజమైన దేవుడు ఆయన్ని తెలుసుకుంటే, మేమైతే ఇది విగ్రహారాధనలో ఉండి ఎన్నో సంవత్సరాలు విగ్రహారాధన చేసి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మేమందరమే తెలుసుకొని ఈ గ్రామాలన్నీ సువార్త ప్రకటిస్తున్నాం గనక మీరు కూడా ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయనలో పాపముందా, ఆయన ఎంత పరిశుద్ధుడు నీతిమంతుడో తెలుసుకోవాలని మరీ మరీ మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, లోక రక్షకుడు ఆయనే. ఆయన మించిన దేవుడు ఈ లోకంలోనే లేడు. భూమిని ఆకాశముని సృజించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారండి. మమ్మల్ని మార్చిన దేవుడు మీ కుటుంబాలని మార్చాలని, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషించాలని, మా వ్యాధులు బాధలు నయం చేసిన దేవుడు మీ కుటుంబాల్లో కూడా వ్యాధులు బాధలని నయం చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని. మరి ముఖ్యంగా ఈ లోక సంబంధమైన దేవుడు కాదు గాని పరలోక సంబంధమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడున్న నరకంలో నుండి తప్పించుకోవటానికి ఆయన ప్రజలందరినీ నరకంలో నుండి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చి 2000 సంవత్సరాలు దాటింది. ప్రతి ఒక్కరూ మరి ఈ విషయాన్ని తెలుసుకోవాలని, ఈ విషయాలను తెలుసుకుని నిజ దేవుడు ఎవరో ఒక్కసారి ఆలోచించాలని మీకు 2 చేతులు ఎత్తి మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మీరు నమ్ముకొని రక్షణ పొందినట్లయితే పరలోక రాజ్యంలో ఆయనతో మహిమ శరీరంతో మనమందరమే ఉండాలని మరి దుప్పలపాలెం గ్రామానికి ఈ సువార్త ప్రకటించడానికి అనేక మంది దైవ సేవకుల ద్వారా ఈ గ్రామానికి వచ్చాం గనక మీరందరూ తెలుసుకోవాలని, మరి నిజమైన దేవుడిని తెలుసుకొని లోక రక్షకుడని, ఆయన్ని ఆరాధించడానికి యోగ్యుడని మీరు తెలుసుకోవాలని మరీ మరీ మనం చేస్తూ ఈ కొద్ది మాటలో దేవుడి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించగా, సర్వ సృష్టిలో కలుగలేదు ఆది సంభూతుడా. ఆకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మీ మధ్యకి రావడం జరిగింది. సో
కొన్ని మాటలు తెలియజేయడానికి మేము ఇష్టపడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యత్వాన్ని విడిచిపెట్టి మనుషులు జీవించేటటువంటి ఈ భూలోకానికి మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావడం అనేది మొదటి విషయం. అంటే తనకున్నటువంటి దేవత్వాన్ని, దేవుని యొక్క తత్వాన్ని విడిచిపెట్టి మొట్టమొదటిగా భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఒకటే, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి, లేదా పరమ తండ్రి చెంతకు చేరాలి అంటే ప్రతి మనిషి కూడా ఆయన యొక్క మరణాన్ని, అలాగనే సమాధిని, పునరుద్ధానాన్ని తెలుసుకున్న రోజున ఖచ్చితంగా ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళగలుగుతాడు అనేది దేవుని సంకల్పంలో భాగమైతే, యేసుక్రీస్తు ప్రభువారు తనకున్నటువంటి దేవత్వాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి కేవలం 33.5 సంవత్సరాలు బ్రతకడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదికి రక్షించి పరలోకపు తండ్రికి అప్పగించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆయన భూమి మీదకి రావడం జరిగిందండి. రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడు. అంటే తనకున్నటువంటి సర్వాధికారాన్ని కూడా ప్రక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించి ఒక సంపూర్ణమైనటువంటి మానవుడు ఎలా ఈ భూమి మీద బ్రతకాలి అనేది తన యొక్క 33.5 సంవత్సరాల జీవిత కాలంలో తన యొక్క మానవ జీవితాన్ని చూపించడం అనేది జరిగింది. ఫస్ట్ ఏంటంటే నిత్యత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడం ఒకటైతే, రెండవది తనకు ఉన్నటువంటి అధికారం, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజల మీద, సర్వ జీవరాశుల మీద ఉన్నటువంటి సర్వాధికారాన్ని కూడా ప్రక్కన పెట్టి ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా రావడం. ఇక మూడో విషయం ఏంటంటే, ఆయన పరలోకంలో దేవుడు, అంటే ఎవరి చేత కూడా సృష్టింపబడకుండా తనకు తానుగా ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. 3 విషయాలను మనం గమనిస్తే, ఆయన పరలోకంలో తనకు తానుగా ఉన్నాడు, రెండవది దైవంగా ఉన్నాడు, మూడవది తనకున్నటువంటి అధికారాన్ని కూడా ప్రక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి మనిషిగా పుట్టడం, పైగా ఒక పేద కుటుంబంలో పుట్టడం అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత వృత్తాంతాన్ని మనం చూస్తుంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నాము అంటే, ఒకటి తగ్గింపు అనేది మనం చూస్తున్నాం. అంటే ఆయన దేవుడిగా ఉండి కూడా ఒక మనిషిగా తన రూపాన్ని మార్చుకుని భూమి మీదకి రావడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒక సగటు మనిషి ఎలా బ్రతకాలి అనేది తన జీవితంలో చూపించడం అనేది మనం చూస్తుంటాం. ఇక చివరిగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారినే ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు సొంత రక్షకుడిగా అంగీకరించాలి అంటే, ఆయనలో ఏ పాపము లేదు. మనిషిగా పుట్టినప్పటికీ, మనిషిగా జీవించినప్పటికీ కూడా ఆయన బ్రతికినటువంటి జీవిత కాలంలో ఎక్కడ కూడా ఆయన పాపాన్ని తన జీవితంలో అంగీకరించకుండా, పాపానికి ఎంత మాత్రము తన హృదయంలో చోటు ఇవ్వకుండా తన పవిత్ర జీవితాన్ని కాపాడుకోవడం, తద్వారానే పాపులమైనటువంటి మనలను రక్షించడానికి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి మనలను కొన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా విశ్వసించాలి, నమ్మాలి అనేటువంటి ఆలోచనతో మీ మధ్యకి రావడం జరిగిందండి. కాబట్టి ఈ విషయాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా గమనించి యేసుక్రీస్తు ప్రభువారిని, తనకున్నటువంటి దైవత్వాన్ని గుర్తిస్తారు అని, తన పవిత్రతను, తన యథార్థతను, తన జీవితాన్ని గుర్తిస్తారు అని. అంటే ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఒకటే, అదేంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవాది దేవుని చెంతకు చేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ గ్రామస్తులందరూ, పెద్దలు, పిన్నలు, చిన్నలు, బాలురులు, ప్రతి ఒక్కరూ మరి ఈ విషయాన్ని గమనించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ పరలోకానికి చేరుకుంటారు అని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాము. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అబ్బా
ఏం వచ్చిందమ్మా? ఎప్పుడైతే భూమి మీద ఉన్నప్పుడు అసలు మేము రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు ముఖ్యంగా నన్ను ఉద్దేశించి నేను మాట్లాడినప్పుడు యేసు ప్రభువు నా కొరకు వచ్చాడని నేను తెలుసుకున్నాను. అలాగే భూమి మీద ప్రతి మానవుడి కొరకు యేసు ప్రభువు ఆ స్వర్గం నుంచి, స్వర్గం అనగా పరలోకం, ఆ పరలోకం నుంచి యావత్ మానవుల ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి వరకు యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడండి. ఎందుకు దిగి వచ్చాడు అని మనం ఆలోచించినప్పుడు, ఎందుకు దిగి వచ్చాడని మనం ప్రశ్న వేసుకుంటే, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి యవ్వన కాలం వచ్చిన తర్వాత పాపం అనేది అంటుకుంటుందండి. అది ఏ రూపంలో అంటే చూపు ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, వ్యభిచారం ద్వారా కావచ్చు, దొంగతనం ద్వారా కావచ్చు, ఇలాగా చాలా విధాలుగా పాపాలు ఉన్నాయండి. ప్రతి మానవుడికి ఏదో ఒక పాపం అంటుకునే ఉంటుంది. లేదు అని చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదండి. ఆ మాట కూడా అనడానికి అర్హత లేని బ్రతుకులండి మనది. నాలో పాపం లేదని అనడానికి ఆ కెపాసిటీ, ఆ ధైర్యం మనకు సరిపోదండి. ఎందుకంటే మనం అనుకున్న ఆ మాట మనల్ని ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది. నాలో పాపం లేదా అని చెప్పడానికి మనకు అర్హత లేదండి. ఎందుకు లేదంటే ఏదో ఒక పాపాన్ని అంటించుకొని బ్రతుకుతున్నాం మనం. మరి ఈ పాపం ఏదో ఒక పాపాన్ని అంటించుకున్న మనము ఈ పాపంతో స్వర్గానికి వెళ్ళిపోతామా అంటే, దొంగతనం చేసినోడు దొంగతనం చేస్తూ పరలోకం వెళ్ళిపోతాడా? స్వర్గం వెళ్ళిపోతాడా? వెళ్ళడు. వ్యభిచారం చేసినోడు వ్యభిచారం చేస్తూ పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళిపోతాడంటే వెళ్ళడు. అంటే నేత్రాస ఉన్నవాడు పరలోకం వెళ్ళిపోతాడు, స్వర్గం వెళ్ళిపోతాడంటే వెళ్ళడు. మరి ఇవి తీసుకొని వెళ్ళాలి. ఇవి తీసుకోవాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, ఎవరు తీస్తారు ఇవి ఎవరు తీస్తారు? మనం తీసుకోలేం. మనకు అంటించుకున్న పాపాన్ని మనం తీసుకోలేం. అది సాధ్యపడదు ప్రియులారా. మరి తీయాలంటే ఎవరు కావాలి మనం ఆలోచించినప్పుడు, అందుకే ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనందరం అంటించుకున్న పాపాలని కడగడానికి వచ్చాడు ఆయన. అది ఆయనకు మాత్రమే సాధ్యం, ఇంకెవ్వరికి లేదు. ఎందుకంటే భూమి మీద వచ్చినప్పటికీ, ఆయన భూమి మీద వచ్చినప్పుడు, భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన యవ్వన కాలంలో పనిచేశాడు, దేవుని పని చేశాడు, సువార్త పని చేశాడు, అందరిని ప్రేమించాడు, ఎవరి మీద ద్వేషం చూపించిన ప్రేమతోనే ఆయన ఉన్న కాలాన్ని ముగించుకొని ఆరుణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఆయనకు తప్పించి ఇంకా ఎవ్వరు భూమి మీద పాపం చేయకుండా ఎవ్వరు లేరండి. అందుకే యేసుప్రభు అంటారు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని అప్పుడే ప్రశ్న వేసాడండి. ఆ ప్రశ్నకు భూమి మీద యావత్ మానవులకి ఎవ్వరికి ఆ ప్రశ్నకు సమాధానం లేదండి. ఎందుకంటే పాపం చేసిన మనము దేవుణ్ణి ప్రశ్నించే ఆ అర్హత మనకి లేదు. మరి లేనప్పుడు ఆ పాపాన్ని తీయడానికి వచ్చిన ప్రభుని మనం ఖచ్చితంగా నమ్మాలండి. ఎప్పుడైతే మనం ప్రభుని నమ్ముతామో నీటి నుంచి మన పాపాలు కడగబడతాయి. నీటి ద్వారా మన బాప్తిజం తీసుకుంటే పాపాలు కడగబడతాయి. ఆ ఉన్నతమైన స్వర్గానుగా పరలోకం, ఆ పరలోకం వెళ్ళాలంటే మార్గం కూడా తెలియాలి. ఆ మార్గం ప్రభువే ఉన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మరి ఆ మార్గం గుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో, ప్రభుని ఎవరు నమ్ముకుంటాడో, నిజంగా ఆ ప్రభు మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడండి. ఆయన రాకముందే మన పాపాలు కడుక్కొని ఆ పుణ్యమైన స్వర్గానికి వెళ్ళడానికి ఒక అర్హత మనం సంపాదించుకొని, ప్రభు వచ్చిన తర్వాత ఆ పరలోకానికి మనము కూడా దేవుని చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అయితే భూమి మీద ఉండగా మనం దేవుని చూడలేమండి. మరణించిన తర్వాత మనం దేవుని చూడగలము. ఆ మరణం ద్వారా మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నరకానికి పోతున్నామా, లేదా పుణ్యమైన స్వర్గానికి పోతున్నామో భూమి మీద ఉన్నప్పుడే మనం పరిశీలన చేసుకొని తెలుసుకోవాలి.
అలా తెలుసుకోవాలనే ఈరోజు మీ మధ్యకి రావడానికి కారణం. మేము తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న సత్యాన్ని, ఆ తెలుసుకున్న మార్గాన్ని మేము మీకు చెప్పడానికి వచ్చాం. మీరు అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకొని ప్రభువుని నిజరక్షకుడిగా మీరు ఎన్నుకొని ప్రభువుని విశ్వసించి మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి, ఇప్పటికీ నేను చాలా లేట్ చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నేను కూడా పాపినే, నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నానని నిజంగా మీరు ఈ రోజు నుంచి మీరు ఆలోచిస్తే, ప్రభు అందరి పాపాలు కడగడానికి భూమి మీదకి వచ్చాడు కాబట్టి నీ పాపం నా పాపం కడగడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. మనమే సిద్ధపడాలని, మనందరూ సిద్ధపడే ఆ మంచి మనసు మనందరికీ దేవుడే అనుగ్రహించులాగున మీ కొరకు ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, తండ్రి, ఏ ప్రేమతో ఈ మాటలు చెప్పడం జరిగింది తండ్రి. విశ్వసించిన నీ పిల్లలందరూ మారు మనసుకి వచ్చేలా కృప చూపించి, మరి ఒక్కరైనా నీ తట్టు తిరిగి మారు మనసుకు వచ్చి, నేను పాపం అంటించుకొని భూమి మీద జీవిస్తున్నాను, నా పాపం కలగడానికి ఒక పుణ్యమూర్తి పరిశుద్ధుడు రక్షకుడు భూమి మీదకి వచ్చాడంట, ఆయన దగ్గరికి వెళ్తే నా పాపాలు కడగబడతాయని ఒప్పుకొని ఈ రోజు నుంచి మంచి నిర్ణయం తీసుకుని మనసు విన్నని పిల్లలందరికీ అనుగ్రహించమని, మరలా మేము మరణించిన తర్వాత ఈ భూమి మీద పాపం కడుక్కొని మరణించిన తర్వాత దయచేసి ప్రతి ఒక్కరు కూడా సువార్త పనిలో పాలుభక్తులు అవ్వండి. ఆశ్చర్యకరుడా కర్తవు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా సింహపు సుమారుగా 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి చూపు, మూగవారికి మాట, చనిపోయినవన్నీ బ్రతికించడం, రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు సెంగు ముట్టగా స్వస్థత నొందడం, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి అనేక వేల మందికి కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఆహారంగా పంచి దేవుని సువార్తను ప్రకటించి గాలి తుఫానులను గర్తించగా నిర్మలం అయిపోయి ఎన్నో గొప్ప కార్యాలు చేసి భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన కోసం రక్తాన్ని కార్చి దెబ్బలు తిని శిలువ మానుపై మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి జనులందరికీ 11 మారులు కనిపించి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని మరి అనేక గ్రామాల మట్టుకి మరి సువార్తను ప్రకటించడానికి అభిషేకించి పంపించారు. ప్రియమైన దేవుని వారలారా, వారు అనేక దేశాలు, ప్రాంతాలు, ఖండాలు తిరిగి సువార్తను ప్రకటించారు. చాలా మంది హతసాక్షులైపోయారు. వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని పనిలో పెట్టారు, చనిపోయారు. అలా 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 అందగా 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 మన భారతదేశం
తోమా గారి ద్వారా సువార్త రావడం జరిగింది. తోమా గారు వచ్చి మన భారతదేశానికి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త అలా మన పెద్దలు ఎందరో తెలుసుకొని అలా వాళ్ళ తర్వాత తరానికి ప్రకటించగా ఇదిగో 2025 సంవత్సరం అయినటువంటి తరం అయినటువంటి ఈ తరంలో మాకు ఆ సువార్త అందింది. ఆ సువార్తలో మేము కూడా పాలిభాగస్తులమై యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు తాను చేసినటువంటి త్యాగము, ప్రేమ, బలియాగము, ఆయన చూపించినటువంటి అమూల్యమైనటువంటి ప్రేమను మేము సవిచూసాం. ఆయన ద్వారా మేము ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు మేము పొందుకున్నాం. అలా మీరు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, మీరు కూడా రక్షించబడాలని, మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ కొరకు మీరందరూ కూడా పరలోక రాజ్య నివాసులుగా మార్చబడాలని, ఆయన ఉచితమైన కృపలో మీరందరూ నీతిమంతులుగా తీర్చబడి ఆయన జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంచబడి ఆయనిచ్చు పరలోక రాజ్యంలోకి మీరు నడిపింపబడాలని, రక్షించబడాలని రోడ్డు దిగి మేమందరం కూడా ఆశించి మీ గ్రామానికి వచ్చి మీకు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, మిమ్మల్ని రక్షించగలిగే ఏకైక దేవుడు ఆయనే. ఆయన రక్తంలో మీ యొక్క ప్రతి పాపమును కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడి ఆయన ఇవ్వబోతున్నటువంటి జీవగ్రంథంలో మీ పేర్లు లిఖించబడి ఆయనిచ్చు పరలోక రాజ్యంలోకి మనమందరం చేరుకోవాలని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని, ఏ ఒక్క ఆత్మ నిత్య నరకాగ్ని పాతాళంలోకి వెళ్ళిపోకూడదని, పరిశుద్ధులుండే ఆ పరలోక రాజ్యానికి చేర్చుకోవాలని ఆయన ఆశపడి మమ్మల్ని మీ మధ్యకి పంపించాడు. ఎందుకంటే మిమ్మల్ని ఏమీ చేయమంటలేదు, ఒకటే చెప్తున్నాడు, నీతిగా న్యాయంగా బ్రతకండి, దీన మనసు కలిగి దేవుని ఎదుట యథార్థంగా ఉండండి, మరి నిన్ను వలే మీ పొరుగువారిని ప్రేమించండి, ఆకలి వనగానికి ఆహారం పెట్టండి, మరి మీరు శాతనైనటువంటి సహాయం దీనులకు మీరు చేయండి అని దేవుడు చెప్పాడు. ఆయన మమ్మల్ని ప్రేమించాడు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఈ సువార్త మేము ఉచితంగా పొందుకున్నాం. మీకు ఈ సువార్తను మీకు ఉచితంగా అందించాలి మీ మధ్యకి రావడం జరిగింది. ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. యేసు ప్రభువే లోకరక్షకుడు, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి పాపాలు కడిగి పరిశుద్ధులుగా మార్చి పరలోకం చేర్చగలిగే ఏకైక మార్గము దేవుడని మీ అందరికీ తెలియపరుస్తూ, మీరందరూ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, మారు మనసు పాప క్షమాపణ పొందాలని రెండు చేతులు జోడించి మీ అందరికీ వందనాలు చెప్పి యేసయ్యను నమ్మాలని ఈ వాక్యం మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మేము ఎన్ని గ్రామాలు తిరిగామో ప్రతి ఇంట్లోనూ ప్రభు అన్నటువంటి కుటుంబాలను దర్శించండి, రక్షణ దయచేయండి, ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమునివ్వండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామములో బిడ్డలందరినీ దీవిస్తారని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ గ్రామస్తులకి అందరికీ దేవుడి పేరట వందనాలండి. మరి గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మేము తెలుసుకుని ఉన్నామండి. ఆయన ఎంతో గొప్ప దేవుడు, శక్తిమంతుడండి. అలాగే ఇలాంటి గ్రామంలోనే ఉన్నట్టు ఒక గ్రామం ఉందండి. ఒక పాపం చేసిన స్త్రీ ఆ గ్రామంలో జనులకి పట్టబడ్డదండి. పట్టబడినప్పుడు ఆమెను ప్రతి ఒక్కరూ రాళ్లతో కొట్టి చంపాలని చూశారండి.
అందరూ చుట్టుముట్టినప్పుడు అక్కడ యేసుప్రభు ఉండినప్పుడు ఆమెతో పాపం చేసిన వారు కూడా ఆ జనాల్లో గుంపుల్లో ఉన్నారు. కానీ మేము కూడా ఆమెతో పాపం చేశాము, ఆమెను ఏమి చేయకండి అని ఎవరు కూడా అనలేదండి. అంతవరకు ఆమెను ప్రేమించిన వారు ఉన్నారు, ఆమెను పొగిడిన వారు ఉన్నారు, ఆమె శరీరాన్ని అనుభవించిన వారు ఉన్నారు, ఆమెతో ఆనందం పెంచుకున్న వారు ఉన్నారు. కానీ పాపం చేసినప్పుడు ఆమె ఒక్కరితే పట్టబడ్డదండి, ఒక్కరితేగా మిగిలిపోయినప్పుడు యేసుప్రభు అక్కడ నుంచొని అన్నారండి. ఉండినప్పుడు చాలా మందిని ఆమెను ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు రాళ్ళతో కొడదామని ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ యేసుప్రభు గారు ఒక రాత రాశారండి. మీలో పాపం చేయలేని వారు ఎవరైనా ఉంటే మొట్టమొదటగా వచ్చి ఆమెను కొట్టవచ్చని ఆయన ఆజ్ఞాపించారండి. కానీ ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే పాపం చేయలేని మానవుడు అంటూ ప్రపంచంలో ఎక్కడా లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే పరిశుద్ధమైన దేవుడండి. అయితే ఆమెకు అప్పుడే అర్థమైంది, ఆమె ఉండే చేసిందో లేక చేసిందో తెలియదు, కానీ పరిస్థితులు బాగోక చేసిందో తెలియదు, కానీ శరీర కోరికలు తీర్చుకోవాలనే పాపం చేసిందో తెలియదు. కానీ అప్పటి వరకు ఆమెకు నిజంగా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అంటే ఏంటో తెలీదు, ఆయన వ్యక్తిత్వం అంటే ఏటో తెలీదు. ఆమె స్పష్టంగా అక్కడే చూసింది. ఆయన అన్నాడు, అమ్మా ఇంక నువ్వు ఎప్పుడు పాపం చేయకు, నిన్నెవరు శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించను, కానీ ఎప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకని ఆయన అక్కడ ఆమెను క్షమించారండి. ఆమె మరలా ఎప్పుడు కూడా పాపం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కనపడలేదు. అలాగే మరి స్నేహితుల మధ్యలో మీరు జీవించినప్పుడు ఒక స్నేహితుడికి నువ్వు ఎక్కడైనా అన్యాయం చేసినప్పుడు వారు నేను దూషించారేమో, అలాగే ఎక్కడైనా నువ్వు వ్యాపారం చేసేటప్పుడు నువ్వు వ్యాపారంలో ఎవరినైనా పాడు చేసేవేమో, లేకపోతే ఒకవేళ నీ భర్త పాపం చేశాడని నీ భార్య విడిచిపెట్టిందేమో, ఒకవేళ భార్య పాపం చేసిందని భర్త విడిచిపెట్టాడేమో, బిడ్డలు పాపం చేశారని తల్లిదండ్రులు విడిచిపెట్టారమ్మో, ఒకవేళ గ్రామంలో వారే నువ్వు పాపం చేస్తున్నావని దొంగతనం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంకా నానా విధమైన వ్యసనాలు కూడింది ఏదైనా పాపం కావచ్చు. ఒకవేళ నేను క్షమించలేక ఎవరైనా ఉంటే నువ్వు కృంగిపోతున్నావమ్మో, నువ్వు బాధ పెడుతున్నావమ్మో, కానీ యేసు దేవుడు గొప్ప దేవుడు అండి, పరిశుద్ధమైన దేవుడు. ఆనాడు పాపంతో పట్టబడిన ఆ మరియ అనే స్త్రీని క్షమించాడు, ఆమె దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ దినాన కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. ఈ లోకంలో నిన్నెవరు క్షమించకపోయినా, నిన్నెవరిని ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను, నేను క్షమిస్తాను, నేను ఎద్దకు చేర్చుకుంటానని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు, కృషించిపోవాల్సిన అవసరం లేదు, అంతకన్నా మించి నువ్వు చనిపోవలసిన అవసరం కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఎంత పాపం చేసినా, ఎలాంటి పాపివైనా, ఎంత భయంకరమైన పాపివైనా, ఒకవేళ రహస్యంగా నువ్వు మనిషిని చంపిన వ్యక్తివైనా, రహస్యంగా నువ్వు చీకటి స్థలాల్లో నువ్వు చెడు క్రియలు చేసిన వ్యక్తివైనా, హృదయపూర్వకంగా నీ హృదయమే నిన్ను క్షమించలేని స్థితిలో ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. ఈ దినాన్న నా యొద్దకు రండి, మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు. కనుక మీరు చనిపోవలసిన అవసరం అయితే అస్సలు లేదు, కృంగిపోవలసిన అవసరం అయితే అసలే లేదు. యేసుక్రీస్తు ప్రభు నేను క్షమిస్తాను రా అంటున్నారు. ఇంకా ఐగుప్తు దేశంలో మోషే అనే ఒక వ్యక్తిని చంపేసి ఇసుకలో పాతి పెట్టి మరలా వేరొక ప్రదేశం వెళ్ళిపోయాడు. ఆయన అప్పటికి 40 సంవత్సరాలు అయిపోతుంది అతన్ని చంపేసి వెళ్ళినప్పుడు. కానీ అక్కడ ఆయన గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఆ మోషే అనే వ్యక్తి అక్కడ ఒక అగ్ని కనిపించింది. పొద కాలుతుంది కానీ పొద అయితే మండుతుంది కానీ చెట్టు అయితే కాలడం లేదు. కానీ చుట్టూ తిరిగి చూసాడు, వింతగా ఉందేటని మోషే అన్న వ్యక్తి ఒక దైవజనుడు చూసినప్పుడు అక్కడైతే పొద అయితే బాగానే ఉంది కానీ మంట అయితే మండుతుంది. అతను ఎదరికెళ్ళి చూసినప్పుడు ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు ఇప్పి ఇక్కడికి రావాలి, నా దగ్గరికి అన్నప్పుడు చెప్పులు అనగా పాపంతో కూడిన జీవితం. ఎందుకంటే అతను ఐగుప్తులో ఒక మనిషిని చంపేసి రహస్యంగా వేరొక ప్రదేశానికి వచ్చేసాడు. కానీ ఆయన చంపేసి వచ్చేసాడు కానీ ఆ గ్రామస్తులు మర్చిపోయారు, ఆ ఊరి వారు మర్చిపోయారు. అతని కోసం వెతికిన రాజు కూడా చనిపోయాడు. కానీ యేసుప్రభు అయితే తను అయితే పాపం చేసినట్టు గుర్తెరిగాడు. తను వెంటనే నేను చేసింది ఒక మనిషిని చంపి వచ్చాను కదని గుర్తెరిగి వెంటనే తన పాపాన్ని విడిచిపెట్టాడు, దేవునికి సమీపం అయ్యాడు. ఈ రోజు కూడా ఈ గ్రామస్తులు ఉన్నవారు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే నువ్వే పాపం చేసినా సరే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ రోజు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ఈ భూమి మీద నీకు విడుదల ఉంటుంది, ఈ భూమి మీద మనశాంతి ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మకి శాంతి ఉంటుంది. ఆ శాంతి పరలోకం, ఆ పరలోకం చేర్చబడాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి. ఈ భూమి మీద నువ్వు అంగీకరించినప్పుడే ఆయన బిడ్డగా నువ్వు తీర్చిదిద్దబడతావు. గనుక ఈ గ్రామంలో ఎక్కడైతే మందిరం ఉందో, ఎక్కడైతే దైవజనులు ఉన్నారో అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు కోసం తెలుసుకోండి.
ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఆ ఎన్నట్ల కోసం తెలుసుకోకపోతే నష్టమేమి లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు కోసం తెలుసుకోకపోతే నీకు చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగక మునిపే, నీ ప్రాణము పోక మునిపే యేసుక్రీస్తు నువ్వు తెలుసుకుంటే నీ జీవితానికి మేలు దొరుకుతుంది. ఈ వాక్యము దీవించిన గాక. ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. ఈ గ్రామానికి ఎంతో ప్రేమ ఎరిగిన దేవుడు ప్రభా. నా తండ్రి, నేను ఒక్కరు కూడా నశించబడి మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు బాబయ్య. దయతో కనికరించిన ప్రభా, ఈ ప్రాంగణంలో బిడ్డలందరూ ప్రభా రక్షింపబడేటట్లుగా నాయన ప్రభ నీ కనికరించండి అయ్యా, నీ ప్రేమనించండి ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఏ ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు నా ప్రభా. నేను దయచేసి గ్రామంలో ఉన్న సేవకులు కూడా మీరు దీవించండి ప్రభా. ఏసై ఇక్కడ జరుగుతున్న తోడే ఇండి ముందుకు నడిపించమని ఈ స్థలం ముందు ప్రభా చెప్పబడిన మాట్లాడారు అనేకులు ప్రభా రక్షింపబడే కృపనిచ్చారని యేసు నామములో నమ్ముచున్నాము. ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినాము జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము పెట్టుకోండి. భూమి మీదకి వచ్చిన మనందరం కూడా తిరిగి మరలా ఆయన వద్దకు వెళ్ళాలి. కాబట్టి మేము మీ మధ్యకు రావడం జరిగింది. దేవుడే యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడని నమ్ముకొని ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు రక్షింపబడతారు. కనుక దయచేసి దేవుని తెలుసుకుంటారని ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా కన్న తండ్రి నీకు వందనాలు దేవా, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం ప్రభు నాయన. ఇదిగో దేవా, సువార్త పని కొరకు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఇంకా జరగవలసిన తండ్రి సువార్త ఉంది దేవా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక ఆత్మలను రక్షింపబడడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆడుకో విలువైనది నీ ఆయుస్సు, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం.
విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండట బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవని స్వల్పకాలం. బహుదీర్ఘకాలం దేవునికై అర్పించవని స్వల్పకాలం. తెలుసుకోనండి చాలు. నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలము. క్షణమైన వచ్చున పోయిన నీ కాలము, క్షణమైన వచ్చున పోయిన నీ కాలము. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలము. మనిషి సహజ జీవితం గర్భధి సంవత్సరము, అధిక కూర్చుని పెట్టుకొని ఇలా మీ వద్దకు రావడం జరిగింది. ఇదంతా కూడా మా సొంత లాభం నష్టం చేసుకొని ఇలా మీ మధ్యకి రావడం జరిగింది తప్ప మాకు ఎవరో ఏదో ఇస్తారని కాదు, కానీ మా యొక్క లాభాన్ని అంతా నష్టపరుచుకొని మీ వద్దకు రావడం జరిగింది. కేవలం మాకు దేవుని మీద ఉన్న ప్రేమను మీకు కూడా తెలియజేయడానికి మేము ఇలా మీ మధ్యకి రావడం జరిగింది. ఏంటంటే యేసు ప్రభు ఈ లోక రక్షకుడు, మనందరి కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ కలువరి శిలువలో ప్రతి ఒక్కరి కోసం కూడా ఆయన ప్రాణాన్ని పెట్టి మనకు విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని పెట్టి ఇలా మన మధ్యకు ఆయన 2000 సంవత్సరాల క్రితమే మన మధ్యకు రావడం జరిగింది. ఆ యొక్క క్రీస్తుని కూర్చున్న వార్త ఈరోజు మీ వద్దకు తెలియజేయడానికి వచ్చాం. మేము కూడా పాపంలోనే ఉన్నాం. ఒకప్పుడంతా పాపంలోనే జీవిస్తూ అనేక వ్యసనముల ద్వారా అనేక విధాలుగా మేము కూడా నాశనం అయిపోయి ఈ లోకంలో చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నామో వాటన్నిటిని విడిచిపెట్టి మరలా నూతన సృష్టిలోకి దేవునిలోకి రావడం జరిగింది. మా యొక్క పాపములన్నీ విడిచిపెట్టి మరలా దేవుని నమ్ముకొని ఆయన మా సొంత రక్షకుడుగా మా పాపములను విమోచించే క్రయధనముగా ఆయన ప్రాణం పెట్టాడని మేము సొంతగా విశ్వసించి మేము ఆయన గురించి తెలియజేయడానికి మేము కూడా ఈ యొక్క మా వద్దకు రావడం జరిగింది. కాబట్టి మేము నమ్ముకున్న దేవుణ్ణి కూడా మీకు కూడా తెలియజేయాలని కొన్ని మాటలు. ఆయన ఈ లోక రక్షకుడు, ఈయన నమ్ముకుంటే మీకు స్వర్గానికి ఒక మార్గం ఉంది. ఆయన అంటున్నారు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడని ఆయన అంటున్నాడు. కాబట్టి ఆయన తెలుసుకున్న మేము కూడా ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడని ఆయన చెప్పాడు. కాబట్టి మేము కూడా ఈ మాటలు మీకు తెలియజేయడానికి వచ్చాం. కానీ మీరు పరలోకానికి వెళ్ళాలంటే, లేదా మీరు అనుకున్నట్టుగా స్వర్గానికి వెళ్ళాలని మీరు అనుకుంటే, యేసుక్రీస్తు అయితే నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా పరలోకానికి రాలేరు అని దేవుడు తెలియజేస్తున్నారు. కేవలం మనం అందరూ కూడా ఒక దేవుని నుండి ఈ లోకానికి వచ్చాం. కాబట్టి ఆ యొక్క సృష్టించిన ఆ దేవుణ్ణి మనం మరిచి వివిధ రకాలుగా మనం ఆయా దేవుళ్ళని మనమే సొంతంగా క్రియేట్ చేసుకొని మన సొంతంగా దేవుని పూజించడం చేసాం. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలంటే బైబిల్ పరంగా అయితే నేనే ఆ యొక్క దేవుడిని యేసుక్రీస్తు వారు అంటున్నారు. కాబట్టి నిజమైన సత్యాన్ని తెలుసుకొని మీరందరూ కూడా ఆయన్ని తెలుసుకుంటారని, ఆయన ఉన్న లోకానికి మనం అందరూ కూడా మరలా వెళ్ళాలని, ఒకప్పుడు తప్పిపోయిన మనం మరలా ఆయన గూర్చి తెలుసుకొని ఆయన కొరకు ఈ భూలోకంలో నమ్మకంగా నీతిగా యథార్థంగా బ్రతికి ఆయన వద్దకు చేరుకోవాలని ఆయన ఆకాంక్ష. కాబట్టి మనందరూ కూడా ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని, ఇప్పటివరకు మీరు ఎక్కడికి వెళ్ళకపోతే, చర్చికి వెళ్ళకపోతే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎక్కడైనా చర్చి ఉంటే ఆ యొక్క పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చర్చికి వెళ్తే మీకు కొన్ని మాటల అనుభవ జ్ఞానం కూడా
దొరుకుతుంది. కాబట్టి మీకు ఉన్న ప్రశ్నలు ఆయన దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే నిజమైన దేవుడు ఎవరో తెలియజేస్తారు. కాబట్టి ఆ యొక్క నిజమైన దేవుని తెలుసుకుని మీరు కూడా ఆయన ఉన్న లోకానికి ప్రయాణం చేయాలని మా యొక్క చిన్న కాంక్ష. కాబట్టి ఈ మాటలు మనందరి వెనుకల్లో జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవగల దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ప్రభువా, ఈ యొక్క గ్రామంలో తండ్రి ప్రభు కొన్ని మాటలు విత్తనములు తండ్రి ప్రభు విత్తాం ప్రభువా. తండ్రి ప్రభువా, ఆ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరు తండ్రి ప్రభువా వాటి ప్రకారంగా తండ్రి తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించడానికి మీరే దేవుడిని, మీరే తప్ప రక్షకుడిని అంగీకరించి తండ్రి ప్రభు మారు మనసు పొంది తండ్రి నీ కొరకు బ్రతకడానికి తండ్రి ప్రభు ఎవరైనా శక్తి వలన విశ్వాసం ఎవరైనా ఉంటే మనుషులు ఎవరైనా ఉంటే తండ్రి ప్రభు వాళ్ళు ఈ మాటల ద్వారా గ్రహించి మీరే నిజమైన దేవుడిని, మీరే మార్గాన్ని, మీరే సత్యం జీవాన్ని తెలుసుకొని తండ్రి ప్రభు ఈ కొరకు బ్రతకడానికి మనిషిని చరిత్ర సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా, సృష్టిలో నీ కంటే గొప్పదేది ఉన్నదా, సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా, సృష్టిలో నీ కంటే గొప్పదేది ఉన్నదా, నీవు దేవుని కుమారుడవు కలమతాలకు అతీతుడవు, నీవు దేవుని కుమారుడవు కలమతాలకు అతీతుడవు, వెలుగునిచ్చు మనోనేత్రము తొలగించు పాండిత్యంలో లేనిది జ్ఞానుల జ్ఞానలేమో, కౌలు కలములో రానిది పాండిత్యంలో నీ చరిత్ర, క్రీస్తు యేసు మరణించినది నీ కొరకే కాదా, మరణించిన ఉండవలే పరలోకములో ఇదే నీకు రక్షణ దినము, ఇదే దేవుని సందేశము, ఇదే నీకు రక్షణ దినము, ఇదే దేవుని సందేశము, కౌలు కలములో రానిది పాండిత్యంలో లేనిది జ్ఞానుల జ్ఞానానికందని నీ జీవిత చరిత్ర, మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర. మరి ఎందుకు ఎలాగా తిరుగుతున్నారు, ఎందుకు ఎలా పిచ్చోళ్ళ తిరుగుతున్నారు అని అనుకోకండి. మరి దేవుడు చేసిన కార్యాలు చెప్పకుండా అయితే ఉండకూడదు, అది మాకు శాపం. దేవుడిని నమ్మిన మేము ప్రతి ఒక్కరికి కూడా మా ఆత్మ కలిగిన శాంతి మీ ఆత్మ కూడా కలగాలని మీ వద్దకు మేము వచ్చి ఉన్నామండి. అందరూ కూడా శ్రద్ధ కలిగి మీ పనుల్ని కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి మా మాటలో మేము ఎందుకు వచ్చాము అన్నదే మీరు ఒక్కసారి ఆలోచించాలని మేము ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ లోకంలోని శూన్యంగా ఉన్న ఈ సృష్టి అసలు ఏమీ లేదండి, నిరాకారంగా శూన్యంగా చీకటిగా ఉన్న ఈ సృష్టిని మరి దేవుడు చూశాడు. మరి దేవుడు మన మనిషిలా లేడండి, ఆయన ఆత్మరూపుగా ఉన్నాడు. అదృశ్యమైన దేవుడు ఆత్మరూపుగా ఉన్న ఆయన ఈ లోకాన్ని కలిగించుకోవాలని ఆశ పుట్టింది ఆయనకి. నాకు పిల్లలు కావాలి, మనకి కుటుంబంలో మనకు పిల్లలు లేకపోతే ఎంత బాధపడతామో దేవుడు కూడా అంతే బాధపడి మరి ఈ సృష్టిని ఎంతో సంతోషంగా చేసుకున్నాడండి. ఆయన శూన్యంలోని భూమిని వేలాడదీశాడండి. మన ఈ భూమి రవ్వంతా కలకముందే ఆయన ప్రణాళిక ఉంది, ప్రతి బిడ్డ కూడా నా దగ్గరికి రావాలి, నన్ను తెలుసుకోవాలని. మరి కలగజేసిన దేవుడు ప్రతి ప్రతి వారిని కూడా ఈ లోకంలో కలగజేసుకుని ప్రతి సౌకర్యాన్ని కలగజేశాడండి. ప్రతి చెట్టుని ఇచ్చాడు, ప్రతి పండునిచ్చాడు, ప్రతిదీ మన కోసం అమర్చాడండి. మన పిల్లల కోసం ఎలాగైతే మనం సౌకర్యాలన్నీ కలగజేసుకుంటామో అలాగే ఆ తండ్రి కూడా కలగజేసుకున్నాడు. మరి కలగజేసిన తండ్రిని పక్కన పెట్టేసి మరి మన పిల్లలు మనల్ని కాదని పక్కింటికి వెళ్ళిపోతే మనకి ఎంత బాధ కలుగుతుందో, మరి అన్నీ కలగజేసిన దేవుడిని మనం మర్చిపోయి మనం పట్టించుకోకుండా ఉంటున్న స్థితిలో మరి ఈ మనిషి ప్రతి ఒక్కరు కూడా పాడైపోయి చెడిపోయి ప్రతి కార్యానికి కూడా అవుతున్నారండి. మరి ఈ లోకంలో భూముల కోసం చంపేసుకోవడాలు, ఆస్తుల కోసం, అలాగే దొంగతనాలు, అలాగే భయంకరమైన వ్యభిచారం ప్రతిదీ పెరిగిపోయింది.
పెరిగిపోయినప్పుడు ఈ మనుషులకి అందరికీ కూడా ఎలా చెప్పాలి అని దేవుడు ఆలోచించి ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించారండి. ఎవరు వెళ్తారంటే, నేను వెళ్తాను నాన్న, నన్ను పంపించండి, నన్ను పంపించిన తర్వాత నేను అందరినీ నా వద్దకు నేను ఎంతవరకు తీసుకురాగలుగుతాను అంతవరకు తీసుకురాగలుగుతాననేసి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. వచ్చి 2025 సంవత్సరాలు అవుతుందండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు ఈ రోజుకి. మరి ఆయన్ని రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడండి. ఆయన రాజ్యం ఎప్పుడు కూడా నశించిపోదు, ఎప్పుడు కూడా వర్ధిల్లుతానే ఉంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వడగాళ్ళు వచ్చినా, ఎంత మరి సేవ పాడు చేయాలనుకుని వచ్చినా ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత మరి దేవుని పిల్లల్ని ఎంత హింసించినప్పటికీ ఆయన రాజ్యం కట్టబడటం మాత్రం మాందండి. మరి ఆయన రాజ్యంలోకి మీరు అందరూ కూడా చేరుకోవాలని మా ఈ ప్రయత్నం అండి. ప్రతి ఆత్మ రక్షించబడాలి, మరి ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా మరి ఆయన రాజ్యంలో చేరాలనేదే మా యొక్క ఆశ అండి. మరి మేము తెలుసుకున్న ఆ దేవుడి క్రియలు మీకు కూడా తెలియజేయాలి. ఈ గ్రామం కూడా రక్షణ పొందుకోవాలి, ఆ రక్షణ మార్గంలో మీరు నడుచుకోవాలి. చెడు క్రియలు, చెడు ప్రాణులు అందరికీ ఉంటాయండి. ఎవ్వరు కూడా మరి నీతిమంతులు లేరండి ఈ లోకంలో. ప్రతి ఒక్కరు కూడా ఏదో పాపం, ఏదో తప్పు, ఏదోటి చేసుకుంటానే ఉంటారు. మరి అలాంటి స్థితి నుంచి యేసుక్రీస్తు ప్రభు గారు మరి రక్షణలోకి రమ్మని మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారండి, గ్రామస్తులందరినీ. దయతో అందరూ కూడా ఈ మాటలు ఎందుకు చెప్తున్నారా అని విడిచిపెట్టకుండా ఒక్కసారి ఆలోచించమని, ఈ మాటలు చెప్తున్న వారందరూ కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలకించి ఆయన వైపు తిరగాలని, మరి ఆయన నిజమైన దేవుడని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా మా దేవ, ఇంతవరకు నాయన మీ చల్లని కృపలో మమ్మల్ని భద్రపరిచి, మరి తండ్రి ఈ గ్రామానికి ఈ ధాన్యం పాలు మమ్మల్ని పంపించి నాయన పంటలు పండిస్తున్నారు, మా కడుపు నింపుతున్నారు. అది గుర్తించుకుని మా దేవుడు ఎవరని అడుగులాడుకుని, నా తండ్రి నాయన ఇది పండిస్తున్న దేవుడు ఎవరని, ఇది మరి కలగజేసిన దేవుడు ఎవరని నాయన మాకు శరీరంలో కలగా మాకు మధ్యాహ్నం మేకప్ చేసి వస్తాను. శక్తి ఉన్నదయ్యా, పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే యేసయ్య నామం, రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. వాహనాలు వస్తే వాహనాలు వరకు వెళ్ళి కోరుకున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి గైడ్ బాపేల పాస్టర్ గారు ఎక్కడున్నా కానీ శబ్దేంద్ర వరకు రావాలని కోరుకుంటున్నానండి. మరి ముఖ్యంగా శబ్దేంద్ర మాటలు వింటున్నటువంటి ఈ గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా బాగున్నారని ఆశిస్తూ శుభాలు. కానీ ప్రేమైన దేవుని వారు ఒక విషయం మనం గమనించినట్లయితే, ఎవరు ఏ భక్తి కొనసాగించినా ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటున్నాయి. ఎవరో ఏ భక్తి కొనసాగించినా కానీ అందరికీ ఒకటే ఏంటి, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి, లేకపోతే క్రీస్తుని నమ్ముకోలేని వారికి అప్పులు ఉంటున్నాయి. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి, నమ్ముకోలేని వారికి అప్పులు తీరిపోతున్నాయి. క్రీస్తుని నమ్ముకున్న వారికి, నమ్ముకోలేని వారికి బాధలు ఉంటున్నాయి, బాధలు తీరిపోతున్నాయి. ఇల్లు ఉంటున్నాయి, ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు పోతున్నాయి కదండి. వాళ్ళకు ఉన్నదేంటి, వీళ్ళకి లేనిదేంటి అండి. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగస్తులు అవుతున్నారు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉద్యోగస్తులు అవుతున్నారు, చదువుతున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, బాగుపడుతున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు అండి. ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పేరెంటాలు చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, అన్ని బాగున్నాయి. కానీ క్రీస్తు నామంలో ఏమి శక్తి ఉందయ్యా అంటే ఉన్నది అదొకటి ఏంటంటే, ఏమండి, క్రీస్తు వారి నామంలో మాత్రమే మన పాపాలు పోతాయి. అదే అండి.
ఓన్లీ క్రీస్తు నామంలో శక్తి ఉందంటే ఏంటి? ఆ శక్తి ఏంటంటే ఏంటి? పాపం తీసే శక్తి, పాపం తీసి పాడేసేటువంటి గుణం ఏ నామానికి ఉందంటే అండి? క్రీస్తు నామానికి మాత్రమే ఉంది, ఏ నామం లేదు. ఎందుకంటే ఏంటి? పరలోకం అనేది ఏంటి? పాపం చేస్తే వెళ్ళండి, లేకపోతే స్వర్గం అనేది పాపాలు చేస్తేనే, తప్పులు చేస్తేనే మనం స్వర్గం వెళ్ళాం. లేదా విమోచన అనేది, మోక్షం అనేది ఏంటి? పాపాలు చేస్తే మనం వెళ్ళలేంది కదండి. మనం ఎన్నో పాపాలు చేసాం అండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేసాం. కానీ ఆ పాపాల నుండి పోవాలంటే కానీ దానికి మీకు ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి ఏంటంటే క్రీస్తు అనే శక్తి మీ దగ్గర ఉండాలి, క్రీస్తు అనే భక్తి మీ దగ్గర ఉండాలి, క్రీస్తు అనే జీవితం మీ జీవితాల్లో ఉంటేనే మీరు పరలోకం వెళ్తారని మీకు సహోదరుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు నామంలో ఆ శక్తి ఎందుకు ఉందంటే ఏంటి? క్రీస్తు ఒక్కడే పాపానికి చోటు ఇవ్వలేదు. క్రీస్తు ఒక్కడే ఏమండి? పరిశుద్ధుడిగా బతికాడు, పవిత్రుడిగా బతికాడు. పాపుల్లో చేరక ప్రత్యేకంగా బతికినవాడు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఏమండి? బైబిల్లో ఒక మాట ఉంది, ఈయన పవిత్ర రక్తం. అందుకే దేవుడు అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందే నేను ఆనందించున్నాను అని. ఎందుకన్నాడంటే ఆయనది పవిత్ర రక్తం అయిందండి. ఆ పవిత్ర రక్తంలోనే మనందరినీ కడిగాడు, మనందరినీ కొన్నాడు, మనందరినీ పరిశుద్ధునిగా చేశాడు. ఏంటి? పాపభరితమైన జీవితం నుండి మనల్ని అందరినీ రక్షించాడు. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ కూడా రక్షింపబడుతున్నారు. ఏంటి? యేసు జీవితంలో 32.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు బ్రతికి చూపించాడు పాపం లేకుండా. ప్రియమైన దేవుని వారు ఎందుకు బ్రతికి చూపించాడంటే నీ కోసం, నా కోసం. ఏంటి? పరలోకంలో అన్ని ఆనందాలు కలిగినటువంటి వ్యక్తి అన్ని విడిచిపెట్టి ఎన్నో కష్టాలు పడుతూ, ఎంతో వేదన పడుతూ, ఎన్నో హింసలు పడుతూ, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఎంతో మంది చేత ఎన్నో విధాలమైనటువంటి బాధలకు గురైనటువంటి వ్యక్తి రూపంలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహాశక్తి ఎవరంటే ఓన్లీ ద జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు మాత్రమే. యేసుని నమ్ముకుంటే బాధలు పోతాయి, యేసుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, యేసుని కట్టుకుంటే యేసుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు కూడా చేరుతాయి, అన్ని జరుగుతాయి, వీళ్ళకి జరుగుతున్నాయి. కానీ యేసుని నమ్ముకుంటే వీటితో పాటు మనకు జరిగేది ఏంటంటే పాపం అనే విముక్తి. పాపం నుంచి మనకి విముక్తి, పాపం అనే రోగం నుంచి మనకి విముక్తి కేవలం యేసుక్రీస్తు వారి నామంలోనే ఉంది ఆ శక్తి అని మీకు తెలియజేస్తున్నాం. ఎవరైతే క్రీస్తుని నమ్ముకుని బాప్తిస్మం తీసుకుని మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు, వారు మాత్రమే మోక్షానికి వెళ్తారు, వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారని ఈ మధ్యాహ్నకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాం. ప్రియమైన ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు నమ్మండి, బాప్తిస్మం పొందండి. తెలియకపోతే మీకు దగ్గరలో ఎంతో మంది దైవజనులు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో చర్చలు ఉన్నాయి. కానీ సువార్త మీ దగ్గరకు వస్తుంది. ప్రియమైన దేవుని వారు ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఏంటి? దేవుని రాకడ దగ్గరలోనే ఉంది. ఆయన ముందు వ్యక్తిగా వచ్చాడు, కానీ ఇప్పుడు వ్యక్తిగా రాడండి. మనందరినీ తీసుకుని వెళ్ళిపోయే మహాశక్తి అవుతుంది. ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారో, మిగతా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతుందని మీ యొక్క సహోదరునిగా ప్రేమించి మాటలు తెలియజేస్తాను. ఇప్పటికైనా మీరు మారండి, మారు మనసు పొందండి, మాటల్ని హృదయమైన పలక మీద రాసుకోండి. ఏమండి? నమ్మండి. మీరు కూడా మాతో పాటు మనందరం కూడా పరలోకంలో కలుసుకుంటామని ఆకాంక్షిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మీకు వెళ్ళిపోతుంది. ప్రేమిస్తున్నట్టు ప్రియ భర్త మంచితనని ముద్దురా, చిన్న పెద్ద లేదురా, ప్రేమని చూపించరా, ఏముందిరా ఈ లోకాన, ఏముందిరా ఈ జీవన.
అమ్మ ఇంకా ముందుకెళ్ళకండి దయచేసి. మన మధ్యలో హైమావతి గారు ఉన్నారండి, లేదంటే పాస్టమ్ గారు. దయచేసి ఇతరులు ఉన్న పాస్టమ్ గారు మహిమ గారు ఇక్కడికి వచ్చి సువార్త మాటలు అందించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అంతే నేను ఆయనకి ఇస్తా, నాకు ఇస్తాడు. అది చూసా చెప్తాను. మన మధ్యలో ఉన్నటువంటి రత్నం గారు అమ్మగారు సువార్త మాట్లాడించినట్టుగా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాం. ఎవ్వరు అసలు పెదవులు కదపొద్దు, అసలు వాక్యం చెప్పేటప్పుడు అసలు పెదవులు కదపొద్దండి. ఎవరైనా అందరికీ కరపత్రాలు ఇవ్వకపోతే కరపత్రం ఇవ్వండి, దయచేసి మాట్లాడుకోండి. గ్రామ కాపురస్తులకి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. నాకన్నా చిన్నలు పెద్దలు మీ అందరికీ వందనాలు. అంటే మేము కూడా అన్ని జనుల నుంచి వచ్చిన వారమే. దేవుని ఎరగలేనప్పుడు నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని కూడా పూజలు చేసాము. నేను చివరి దినాల్లో మరణస్థితిలోకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు విగ్రహారాధకుడు, నేను మా అమ్మగారు క్రైస్తవురాలు. మా నాన్నగారు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా, మా అమ్మగారు దేవుడు నన్ను బ్రతికిస్తారా? ఇద్దరు ఒక పరీక్ష పెట్టుకున్నారు. నా దేవుడు స్వస్థపరిస్తే నాలోకి రావాలి, మీ దేవుడు స్వస్థపరిస్తే మీలోకి రావాలని మా నాన్నగారు మా అమ్మగారు చెప్పుకున్నప్పుడు నాకు స్పృహ లేదు, మరణస్థితిలో పోయాను. మరణస్థితిలోకి వెళ్ళిపోయాక నా దేవుడే మా అమ్మ అయితే ఏ దేవుడు కలిగిందో ఆ దేవుడే నాతో మాట్లాడాడు. అలాగే ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి మనము. ఈ దినం ఇలా మరణిస్తాను, ఆ దినాన్ని లేస్తాను దేవుని దగ్గర. మీరు లేగాలని, ఎటు విసులను కూడా మీరు తప్పిపోకూడదని మేము అనేక స్థలాల నుంచి ఇక్కడికి వచ్చామంటే అది దేవుని కృప. ఏ బిడ్డ నశించిపోకూడదు, నశించిపోయిన కొరకే లోకానికి వచ్చానని ఆయన అంటున్నాడు. అవును, మీరు పాపములు ఒప్పుకుని ఎడలా నా రాజ్యానికి సమీపిస్తారన్నారు దేవుడు. బైబిల్లో ప్రతిదీ మాట్లాడుతున్నారు. సహోదరుల ఐక్యత కలిగి ఉండమన్నారు. అలాగే మనం అందరూ ఐక్యత కలిగి ఉండాలని, చిన్న వయసు నుండి రక్షణ వస్త్రం ఎప్పుడైతే ధరించుకుంటామంటే మన ప్రతి పాపాలు ఒప్పుకోవాలి. చిన్నతనంలోనూ వాళ్ళు ఆడుకున్న స్థలంలో ఆడుకున్నప్పుడు కూడా మనం దొంగతనం చేసేమో, తల్లి దగ్గర అబద్ధం ఆడేమో, వయసుకు వచ్చాక భర్తను మోసం చేసేమో, ప్రతి పాపముని ఒప్పుకోమని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. నేను ఎప్పుడైతే పాపాలన్నీ ఒప్పుకున్నానో, నా పాపములు ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో, నేను ప్రతి దినము ఎప్పుడైతే నేను ఈ దినము కోపం పడ్డాను అనుకో, రాత్రి నేను ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నా పాదాల దగ్గర మీరు ఒప్పుకుంటారో అప్పుడే రక్షణమైన వస్త్రాన్ని మీరు ధరించుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ప్రతి పాపాలు ఒప్పుకోవాలి. ఆయన రాజ్యం కావాలంటే మనం అందరూ పాపం ఒప్పుకుంటేనే మొదట మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు లేకుండా రక్షణ పొందుకోలేము. మనం మారు మనసు కలిగి ఉండి ఎప్పుడైతే మారు మనసు కలిగి ఉంటామో అప్పుడే దేవుని రక్షణ పొందుకోగలము, అప్పుడే ఆయన వస్త్రం మనం ధరించుకోగలము. మనము నశించుకోకూడదని దేవుడు ఆనాడు తోమయ్య కూడా దేవుని శిశువై ఉంటే కూడా తోమ ఆయన చేతిలో ఏలు పెడితేనే గాని నమ్మనన్నప్పుడు నీతిమంతుడు తోమయ్య నమ్మనన్నాడు. మనలాంటి పాపులు ఎంత, ఆయన నమ్మిన వారు ఎంత. ఆ దినాన్ని నేను మరణించి మరలా లేస్తానన్న మాట శిశువులో మర్చిపోయినప్పుడు మనం కూడా మర్చిపోయిన వారమే. ఎప్పుడు మనం మర్చిపోకూడదని, దేవునిలో ముందుకు నడవాలని, ప్రతి ఒక్క బిడ్డ నశించిపోకూడదు. ఏ బిడ్డ పాపములో పడిపోవడం ఆయనకి ఇష్టము కాదు. పాపముని విడిపించడానికి ఆయన మన కొరకు మరణం అయ్యాడు. మన కొరకు మన పాపాలన్నీ కొరకు ఆయన రక్తాన్ని సిందించి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ఎరిగి మనం తప్పులు చేస్తున్నామో, ఎరిగి చెడిపోతున్నామో, ఎరిగి అబద్ధాలు ఆడుతున్నామో, ఏ అబద్ధం ఆడకూడదని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ దొంగలించకూడదు, ఎవరి దగ్గర మోసం చేయకూడదు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కాయ మనం తీసామంటే ఆ చెట్టుకు అది లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతున్నాడు, మీరు చెట్టు మీద కాయ తెంపాలంటే అది ఆ చెట్టుగా పనివాడు తెంపగలరు, మనం తెంపడానికి తెలియలేదు. పనివాడు మనకిస్తేనే అది తినడానికి భాగ్యం. అది మనం ఉత్తిగా తీసుకున్నాం అంటే అది మనం కూడా ఆ చెట్టుకి లెక్క చెప్పాలి, దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు దొరికాయి అంటే
ఆ 100 నాదే కాదని పట్టుకెళ్ళిపోకూడదు. ఈ 100 రూపాయలు ఎవరిది, ఎవరు భాగ్యం వాళ్ళకే పొందాలి కానీ ఆ దొంగలించకూడదు. 1 రూపాయి అయినాను అది దొంగతనం అని అన్నాడు దేవుడు. మనము ప్రతి ఒక్కరూ పాపములు ఒప్పుకోయి పరిశుద్ధులుగా ఉండి ఆయన రాజ్యానికి మరలా మన సమీపంగా ఉండాలని నేను త్వరగా రానయ్యన్నాను, మీరు త్వరగా రానయ్యన్నాను అన్నాడు. ఆయన ఏ జాబులో వస్తాడో మనకు తెలియదు. రాత్రి వేళ వస్తాడో, అర్ధరాత్రి వేళ వస్తాడో, పగటి వేళ వస్తాడో, ఏ టైంలో వస్తాడో మనకు తెలియదు. కానీ మనం ప్రతిదినం మన పాపములు ఒప్పుకొని ఆయన కొరకు సమీపంగా మనం జీవించాలని, ఆయన మన కొరకు ఎదక రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇలాగొచ్చున్నామంటే ఇంటికి వెళ్ళినప్పుడు 1 నిమిషంలో మాట్లాడతాం, పక్కకి వెళ్ళిపోయి ఎంతో కోపపడతాం. అది కోపం పడవద్దన్నాడు దేవుడు. నీ కోపమే నరకానికి తీసుకెళ్తా అన్నాడు. ఏ బిడ్డైనా నా కోపం పెడకూడదు. నేను ఒక దినం కోపపడ్డాను, నాకు దేవుడు నన్ను పరీక్షిస్తాడు. ఏదైనా పొద్దుటి ఎవరు నేను కోపపడుతున్నా, బిడ్డల మీద నేను కోపపడినా రాత్రి ఆయనకు ఒప్పుకునే వరకు నా మనసు అంతుండదు. నేను నీరు కారిపోతుంటాను. ఆయనకి సమీపంగా నేను ఒప్పుకుంటేనే కదా. అలాగే నా కుమార్తెలారు, నాకంటే అన్నలు, నాకంటే తమ్ముళ్ళు, నాకంటే కుటుంబ సభ్యులు, నా తల్లులందరూ ఉన్నారు. ఏ బిడ్డ నశించిపోకూడదని దేవుడు అడుగుతున్నాడు. మీరు ప్రతి ఒక్క తప్పులు ఒప్పుకోండి. నిజమైన రక్షకుడు ఎవరో గ్రహించండి. నిజమైన రక్షకుడు కన్నులు తెరివి చూడండి. మేము ఈ దినాన్ని కళ్ళు మోస్తామా, ఈ దినాన్ని లేస్తామని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మాకులాగే మీరు లేవాలని, మాకులాగే ఆయన రాజ్యానికి సమీపంగా ఉండాలని మేము ఈ దినాన్ని ఇలా సువార్తలో మేము ఇలాగా వస్తున్నామంటే ఆయన కృప పెట్టి మిమ్మల్ని ఎలా నడిపించుకుంటున్నాడు. ఏ బిడ్డ నశించిపోకూడదని, మీరందరూ ఎదక రక్షింపబడతారని నేను ఇచ్చిన కొద్ది మాటలు దేవుళ్ళో దీవించబడను గాక.